భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పంపిణీ చేశారు. తులం బంగారం గురించి అందరూ అడుగుతున్నారని, గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి ప్రభుత్వం బయటపడలేకపోతుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూస్తారని ఎమ్మెల్యే తెలిపారు. దాదాపు 69 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్తో కూడినటువంటి 174 మంది లబ్ధిదారులకి చెక్కులని పంపిణీ చేయడం జరిగింది. అలాగే 74 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇక్కడ చేయటం, పాల్వంచిలో కూడా అది సెపరేట్గా అక్కడ ఒక 66 మందికి అక్కడ ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఆ విధంగా సాధ్యమైన మేరకు ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఇంకా అక్కడ 120 పాల్వంచిలో ఉన్నాయి, ఇక్కడ కూడా కొంత ఉన్నాయి, అవి కూడా తొందరలోనే వస్తాయి. అదేవిధంగా ఈ గోల్డ్కి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు. మేము చెప్తున్నాము, ప్రభుత్వంగా వాళ్ళంతా గత ప్రభుత్వం వదిలేసిన అప్పుల్లో నుంచి వీళ్ళు ఇంకా బయటపడలేకపోతున్నారు, ఓపిక పట్టమని అడుగుతున్నాం. వాళ్ళు కూడా కొంతమంది అర్థం చేసుకుంటానే ఉన్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా సీఎం రిలీఫ్కి సంబంధించి ఈ విధంగానే మా పరిధిలో ఉన్న మేరకు, నియోజకవర్గ పరిధిలో, ఎమ్మెల్యే పరిధిలో ఉన్న మేరకు నేను ఏం చేయగలిగినా నా అంశాల్లో ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఇబ్బంది లేకుండా, కరప్షన్కి తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా ఆ ఫండ్స్ని కేటాయించడం ద్వారా చాలా మంది ఎక్కువ మందిగా 100% ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు పెద్దాల్లో కూడా ఎంతో కొంత మధ్య దళారీలు ఉండి వాళ్ళు కరప్షన్ పాల్పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా పారదర్శకంగా జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ప్రజలు ఇచ్చిన ఆశీస్సులతో గెలిచిన నేను సాధ్యమైన మేరకు తప్పులు చేయకుండా న్యాయబద్ధంగా నేను వారికి అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పథకాల అమల్లో కానీ నా వంతు కృషి నేను చేస్తాను. థ్యాంక్ యూ.